హరే కృష్ణ. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు మన ఈ వీడియోలో మన జీవితంలో భగవంతుని యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో వివరించే ప్రయత్నం చేస్తాను. మన అందరి జీవితంలో ఈ స్పార్క్, ఈ వెలుతురు అనేది ఉంటుందండి. మనందరి జీవితంలో ఈ వెలుతురు అనేది ఉంటుంది. ఈ వెలుతురు మనకు జీవితంలో సక్సెస్ కావడానికి, జీవితంలో మంచి విషయాలను నేర్చుకోవడానికి ఈ వెలుతురు ఉపయోగపడుతుంది. అట్లాగే కుటుంబాన్ని నడపడానికి, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముందుకు సాగడానికి ఈ వెలుతురు అనేది ఉపయోగపడుతుంది. దీనినే మనం, ఇదొకవేళ శరీరం అయితే ఈ జ్యోతినే మనం ఆత్మజ్యోతి అని అంటుంటాం. ఈ ఆత్మజ్యోతి ఒక్కొక్కసారి సమస్యల్లో పడిపోతుంది. చూడండి ఎంత చక్కగా వెలుగుతుంది, కానీ ఒక్కొక్కసారి సమస్యల్లో పడిపోతుంది. ఈ ఆత్మజ్యోతిని ఎలాంటి సమస్యల్లో మనం పడేస్తున్నామో చూద్దాము. ఉదాహరణకు మన జీవితంలో ఎట్లాంటి సమస్యలు వస్తాయో ఒకసారి చూద్దాం. చూడండి, చాలా రకాల సమస్యలు మన జీవితంలో వస్తాయి. ఆత్మజ్యోతికి సంబంధించి ఒక్కొక్కటి వివరించే ప్రయత్నం చేద్దాం. ఆర్థిక సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు, చదువు లేకపోవడం, భక్తి చేయడానికి సమయం లేకపోవడం, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు. ఒక్కొక్కసారి మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఉండడం, ఇట్లా ఎన్నో రకాల సమస్యల్లో మన యొక్క ఆత్మజ్యోతి అనేది మిగిలిపోతుంది. ఈ ఆత్మజ్యోతిని ఇప్పుడు చూస్తే వెళ్ళిపోయింది. ఏమండి, మన జ్యోతి ఉందండి ఇందులో. ఇప్పుడు ఈ శరీరం నుండి ఈ ఆత్మజ్యోతి ఏదైతే మనము మన జీవితం అనుకుంటున్నామో అందులో నుండి ఆ వెలుతురు అనేది వెళ్ళిపోయింది. కానీ మన జీవితంలో ఒక మంచి సద్భావనతో, భక్తి అనే మార్గంతో దీన్ని కొద్దిగా ఈ విధంగా క్లీన్ చేసుకొని మన శరీరాన్ని, మన బుద్ధిని మనము పరిశుద్ధంగా చేసుకుంటే అప్పుడు మన జీవితంలో ఒక అద్భుతమైన మ్యాజిక్ జరుగుతుందండి. అదేంటో తెలుసా అండి? మన జీవితంలో ఇట్లా ఆత్మజ్యోతి కోల్పోయిన సమయంలో భగవంతుడు మన కోసం సిద్ధంగా ఉంటాడండి. చూడండి, వెలిగిందా? అంటే చూడండి, మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ ఆత్మజ్యోతి అనేది వెలగదు. కానీ భక్తి చేసినప్పుడు, భగవంతుని యొక్క ఆశ్రయం మనం పొందినప్పుడు ఆ భగవంతుడే వచ్చి మన ఆత్మజ్యోతిని వెలిగించడం జరుగుతుంది. ఎంత అద్భుతం చూడండి భగవంతుని యొక్క మాయ. అందుకోసమే ఈ భగవంతుని యొక్క జ్యోతి మన జీవితంలో వెలగాలి అనంటే భక్తి చేయాల్సిందే, భజన చేయాల్సిందే, భగవంతుని యొక్క నామజపం ప్రతినిత్యం చేయాల్సిందే. ఈ కలియుగంలో మనము మన జీవితంలో సంతోషంగా ఉండాలి అనంటే, భగవంతుని ప్రాప్తి పొందాలి అనంటే ఒకే ఒక్క మార్గం అండి, ప్రతిరోజు భగవంతుని యొక్క నామం స్మరణ చేయడం. కాబట్టి అందరూ ప్రతిరోజు భగవంతుని నామం స్మరణ చేస్తూ, జపం చేస్తూ, భజన చేస్తూ తరిస్తారని కోరుకుంటున్నాను. హరే కృష్ణ.